హ్యాపీ ప్రైడ్ మంత్. వెనకాల బాగానే ఇట్స్ ఫైన్. తెలుసా నీకు ప్రైడ్ మంత్ అంటే ఏంటో? ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ తెలుసా? ఇస్ ఇట్ ఓకే ఇఫ్ ఐ మ్యారీ అ గర్ల్? ఓకే డూ యువర్ వర్క్. ఓకే, దట్స్ నైస్. చెప్తారేమో అందరూ ఓకే. సో జూన్ మంత్ ఉంది కదా, జూన్ మంత్ ని ప్రైడ్ మంత్ అంటారు. తెలుసా నీకు ప్రైడ్ మంత్ అంటే ఏంటో? సో ప్రైడ్ మంత్ అంటే ఏంటంటే యూనో ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ ఉంటుంది కదా, నీకు ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ తెలుసా? లెస్బియన్, గే, ట్రాన్స్జెండర్, క్వీర్ పీపుల్ అంటే ఇప్పుడు వేరేలాగా కొంచెం పాపులేషన్ డిఫరెంట్గా ఉండే వాళ్ళు, వాళ్ళ కోసం ఈ ప్రైడ్ మంత్ అనమాట. జూన్ ప్రైడ్ మంత్ అంటారు. సో ఇది ఒక రివల్యూషన్ లాగా స్టార్ట్ అయింది, అంటే వాళ్ళకి ఈక్వల్ రైట్స్ కోసం ఒక ప్రొటెస్ట్ లాగా స్టార్ట్ అయింది. బట్ ఇప్పుడు దే ఆర్ లైక్ ఇట్స్ సెలబ్రేషన్ అనమాట. ఇప్పుడు వాళ్ళు ప్రొటెస్ట్లు చేస్తారు, లైక్ దే సెలబ్రేట్, దే ఫైట్ ఫర్ దేర్ రైట్స్ అండ్ ఆల్. లైక్ ఇప్పుడు వాళ్ళు ఎందుకు ప్రొటెస్ట్ చేయాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఇఫ్ 2 గర్ల్స్ ఆర్ 2 గైస్ గెట్ మ్యారీడ్, వాళ్ళకి ఒక రికగ్నిషన్ ఉండదు యాజ్ అ కపుల్. లైక్ ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు కదా, ఒకళ్ళు చనిపోతే వేరే వాళ్ళు. అండ్ యూనో ఇఫ్ దే హ్యావ్ బేబీ, ఇద్దరు పేరెంట్స్ ఉంటారు కదా, అడాప్ట్ చేసుకోవాలన్నా మామ్ అండ్ డాడ్గా పేరెంట్స్గా రికగ్నైజ్ చేస్తారు కదా. ఒకవేళ సేమ్ సెక్స్ మ్యారేజెస్ జరిగితే లైక్ గర్ల్ గర్ల్ బాయ్ దే డోంట్ హ్యావ్ లైక్ రైట్స్. ఒకవేళ ఇద్దరు అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు అనుకో, ఇఫ్ ఒక నా ఇన్సూరెన్స్ని నేను క్లెయిమ్ చేయాలి యాజ్ మై పార్ట్నర్ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ దెమ్. సో దే ఆర్ లైక్ మెనీ రైట్స్. రీసెంట్గా దెర్ ఇస్ ట్రాన్స్జెండర్ బిల్ అని ఒకటి. సో ఇప్పుడు వరకు ఏంటి, నీ జెండర్ని నువ్వు చెప్పొచ్చు, లైక్ నువ్వు ఫీమేల్, నేను ఫీమేల్, సంబడీ ఈజ్ మేల్, సంబడీ ఈజ్ ట్రాన్స్జెండర్ అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు ట్రాన్స్జెండర్ పీపుల్ వాళ్ళు ట్రాన్స్జెండర్ అని వాళ్ళకై వాళ్ళు చెప్పలేరు, వాళ్ళని వెరిఫై చేయాలి, లైక్ ఒక మెడికల్ బోర్డ్ వెరిఫై చేయాలి. యూ థింక్ ఇట్స్ రైట్? యూ థింక్ ఇట్స్ రైట్? రైట్ అని చెప్పాలా? నువ్వేమనుకుంటున్నావు చెప్పు. లైక్ ఇప్పుడు నువ్వు అమ్మాయి, రైట్ అని. వై డూ యూ థింక్ ఇట్స్ రైట్? ఇప్పుడు నువ్వు నువ్వు అమ్మాయిని ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ఒక హాస్పిటల్కి వెళ్ళి యూ హ్యావ్ టు రిమూవ్ యువర్ క్లోత్స్ అండ్ యూ హ్యావ్ టు షో దెమ్ యువర్ అమ్మాయి. డూ యూ థింక్ ఇట్స్ రైట్? నో నో నో. అలాగే ట్రాన్స్ వాళ్ళు కూడా వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మన ఇండియాలో ఇది ఎందుకు పెట్టారంటే ఏం చెప్తున్నారు వాళ్ళు, కొంతమంది ట్రాన్స్ వాళ్ళు ఫేక్ చేస్తున్నారు, లైక్ కానీ వాట్ ఐ థింక్ ఈస్ ఇండియాలో ట్రాన్స్గా ఫేక్ ఎవరు చెయ్యరు, ఎందుకంటే మామూలుగానే ట్రాన్స్జెండర్ పీపుల్ని ఒక అదోలా చూస్తారు. ఐ డోంట్ థింక్ దే విల్ ఫేక్. అండ్ ఈవెన్ ఇఫ్ దే ఫేక్ వీ హ్యావ్ లైక్ మెనీ ఇష్యూస్ కదా ఇండియాలో మోర్ దెన్ ట్రాన్స్జెండర్ పీపుల్. సో వాట్ యూ థింక్ అబౌట్ లైక్ గే మ్యారేజెస్ అండ్ ఆల్? You think they should have same rights, straight marriage laga? Same rights. You should think they should have same rights. So is it okay if I marry a girl? Benefits కోసం అయితే it's okay. Benefits? No, I'm saying, is it okay if I marry a girl? Repo, if I bring a girl and say I'll marry her, is it okay? Or పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి దీని మీద? బికాస్ చాలా మంది పేరెంట్స్కి తెలియదు కదా ఇట్లా ఉంటాయి, ఇలా జరుగుతాయని. నీకు అనిపించింది చెప్పు. ఇట్స్ ఓకే. సో చాలా మంది పేరెంట్స్ ఇట్లా ఓవర్ రియాక్ట్ అవుతారు, ఇది మన కల్చర్ కాదు. చాలా మంది ఇట్లా పిల్లల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తారు ఆర్ డిసోన్ చేసుకుంటారు, కొంతమంది చంపేస్తారు కూడా. విసా ఆ మూవీలో, సూక్ష్మదర్శిని మూవీలో యాక్చువల్లీ కదా. సో వాట్ యూ సే, పేరెంట్స్ ఎలా తీసుకోవాలి దీన్ని అని? నన్ను కొడతారేమో అందరూ. ఇట్స్ ఓకే. నో ఇట్స్ ఓకే. మేబీ వీడియో చూసి కొంతమంది వాళ్ళ ఒపీనియన్స్ డిఫరెంట్ అవ్వచ్చేమో కదా, అందుకే ఐ వాంటెడ్ టు మేక్ విత్ యూ. బికాస్ నేనంత చెప్పినా నీ జనరేషన్ వాళ్ళ రీచ్ నీ ఒపీనియన్ మీద ఉంటుంది కదా. ఇట్స్ ఓకే. సేమ్ ఆల్టర్నేట్ జెండర్ కంటే సేమ్ జెండర్ ఒపీనియన్స్ కరెక్ట్గా ఉంటాయి. మ్యారేజ్ లైఫ్లో ఇట్లా ఫైట్స్ అట్లాంటివి ఉండవు, సేమ్ జెండర్ కాబట్టి సేమ్ ఒపీనియన్స్ ఉంటాయి. సో ఇట్స్ ఓకే. బట్ వాట్ ఇఫ్ దే థింక్ మాకైతే ఓకే కానీ సొసైటీలో మాకు మీ వల్ల చెడ్డ పేరు వస్తుంది, వేరే ఇప్పుడు నాకు చాలా సిగ్గుగా ఫీల్ అవుతాను మా అమ్మాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందని చెప్పడానికి, సో నేను ఒప్పుకోను అంటే దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి? ఇట్స్ ఎవర్ ఒపీనియన్ వాళ్ళది, ఇట్స్ నా ఒపీనియన్ నేను చెప్తున్నాను.
వేరే వాళ్ళ ఒపీనియన్ అంటే కొంతమంది వేరే వాళ్ళ ఒపీనియన్ మనం ఏం అనలేము కదా. నా పర్సనల్ ఒపీనియన్ నేను చెప్పాను. కొంతమంది నాకైతే ఓకే అమ్మ నువ్వు పెళ్లి చేసుకోవడం, కానీ ఎవరైనా అడిగితే నేను అమ్మాయిని పెళ్లి చేసుకుందని చెప్పలేను కదా. నాకైతే ఓకే, నేను మంచిదాన్నే, కానీ సొసైటీ వల్ల నేను ఇది ఒప్పుకోను అని చెప్తారు కదా కొంతమంది పేరెంట్స్. అదే చెప్పాను కదా, ఎవరి ఒపీనియన్ వాళ్ళది, నా ఒపీనియన్ ఇది, వాళ్ళ ఒపీనియన్ అది. మనం ఒపీనియన్స్ ఏం మార్చలేం కదా. మళ్ళీ పిల్లలేమో పేరెంట్స్ సరిగా పిల్లల విషయానికి వస్తే ఓకే, పిల్లలు కనలేము, సేమ్ జెండర్ అనుకుంటాం కదా, సో అడాప్ట్ చేసుకోవచ్చు, ఇట్స్ ఓకే. ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు ఆస్క్ దిస్ బికాస్ ఎవ్రీ టైమ్ ఎవరితోనే ఈ డిస్కషన్ తెచ్చినప్పుడు ఒకే జెండర్ పెళ్లి దేవుడు లైక్ మరి పిల్లలు ఏంటి అంటే, నేనేమనుకుంటున్నా యాజ్ మై జనరేషన్ నేను చూసిన లైఫ్లో పిల్లలు అనేది పార్ట్ ఆఫ్ మ్యారేజ్. ఇట్ ఈస్ నాట్ మొత్తం మ్యారేజ్. లైక్ పిల్లలు సోల్ పర్పస్ కాదు. మనం యాజ్ అ హ్యూమన్ బీయింగ్స్ మన లైఫ్ మనది, పిల్లలు ఆర్ లైక్ అ ప్రోడక్ట్ కదా. సో యా డెఫినెట్లీ అడాప్ట్ చేసుకుంటే ఇంకా సొసైటీకి మనం చాలా మంది చాలా మంది యుఎస్లో అండ్ ఇక్కడ చాలా చెప్తాను కదా, వీళ్ళు పేరేడ్ చేస్తారు వీళ్ళ రైట్స్ కోసం, గవర్నమెంట్స్కి కోర్ట్స్కి ఇట్లా దే ఫైట్ ఫర్ దేర్ రైట్స్. ఎందుకంటే మనకి ఇలా ఈజీగా వచ్చిన రైట్స్ ఎవరైతే ఎల్జిబిటిక్యూ పీపుల్ ఉన్నారో వాళ్ళకి ఈజీగా లేవు, అసలు వాళ్ళకి రైట్సే లేవు. సో చాలామంది పీపుల్ కూడా వీళ్ళు ఇలా ఫైట్ చేస్తుంటే ఇంకొక వేరే పార్ట్ ఆఫ్ సొసైటీ వీళ్ళకి అగేనెస్ట్గా ఫైట్ చేస్తుంది. అంటే అసలు ఎల్జిబిటిక్యూ వాళ్ళు ఉండకూడదు, అది మన సంస్కృతిలో లేదు, వాళ్ళని చంపేయాలి అసలు. సో ఇట్లా వాళ్ళకి హేట్ రావడం, వాళ్ళ పేరెంట్స్కి హేట్ రావడం, ఇలా అంతా జరుగుతుంది. సో వాట్ యూ థింక్, ఎలా మారుతారు నీ జనరేషన్ వాళ్ళు? మార్చచ్చు అంటావా? మార్చచ్చు. కొంతమందిని అంటే ఇంకా సేమ్ అలాగే ఉంటారు, వాళ్ళ ఒపీనియన్ అలాగే ఉంటుంది. కొంతమంది ఒపీనియన్ మార్చచ్చు, మనం చెప్పంగా మారుతారు. కొంతమంది అలాగే ఉంటారు. అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇప్పుడు సపోజ్ ఒక కపుల్ ఉన్నారు, లైక్ ట్రాన్స్జెండర్ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ పేరెంట్స్ డోంట్ వాంట్ దెమ్ టు బి అ ట్రాన్స్. ఓకే, వాళ్ళు ఏం చేయాలి అప్పుడు? ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్ని వదిలేస్తే మళ్ళీ వాళ్ళనే కదా తప్పు అంటారు. కానీ ఇక్కడ పేరెంట్స్ ఒప్పుకోకుండా వాళ్ళు ఎన్ని సంవత్సరాలు మెంటల్ స్ట్రెస్ వెళ్తారు చిన్నప్పటి నుంచి. వాళ్ళు ట్రాన్స్జెండర్ అయితే ఒకవేళ వాళ్ళు దే ఆర్ నాట్ కంఫర్టబుల్ ఇన్ దేర్ ఓన్ బాడీ అంటే వాళ్ళే ఆల్రెడీ చాలా స్ట్రగుల్ అవుతారు. ఇట్లా పేరెంట్స్ కూడా సపోర్ట్ చేయకపోతే చాలామంది దిల్ రన్ అవే ఫ్రమ్ హౌసెస్ అండ్ మళ్ళీ బ్లేమ్ కూడా వాళ్ళకే వెళ్తుంది. అండ్ పేరెంట్స్ కూడా ఉల్టాగా మా పిల్లలు ఇట్లా చేస్తున్నారు, మమ్మల్ని చూసుకోవట్లేదు అంటారు. ఇంకేం చేయాలి దీనికి? పేరెంట్స్ మన పిల్లలు కాబట్టి మంచిగా, ఎట్లయినా మన పిల్లలు కాబట్టి మనమే చూసుకోవాలి. వాళ్ళు సొసైటీలో వదిలి వాళ్ళని మనం కొంచెం చెడగొట్టే కంటే మన దగ్గర ఉంటే జాగ్రత్తగా మన దగ్గర ఉంటే బాగా చూసుకుంటాం కదా. అందుకని వదిలేయకూడదు. ఏదైనా మన పిల్లలు, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ట్రాన్స్జెండర్ అయినా మన పిల్లలే కాబట్టి మంచిగా చూసుకోవాలి. ఒకవేళ ఇఫ్ యు ఆర్ లైక్ మామ్ ఆఫ్ లైక్ లెస్బియన్ ఆర్ ట్రాన్స్జెండర్ ఆర్ గే పీపుల్, నువ్వు ఎట్లా డీల్ చేస్తావు సొసైటీతో? ఎందుకంటే సొసైటీలో ఆల్రెడీ చాలా ట్యాబు ఇది, అసలు మాట్లాడకూడని విషయాలు ఇవి. లైక్ ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నీ పిల్లలు ఇట్లా అంటే హౌ డూ యూ లైక్ డీల్ విత్ దెమ్? మీ పని చూసుకున్నాను. ఓకే, డూ యువర్ వర్క్. ఓకే, దట్స్ నైస్. మా పిల్లలు వై డు యు థింక్ లైక్ దట్? యా, వెరీ నైస్. ఇప్పుడు ఏంటంటే మనం గట్టిగా ఉంటే సొసైటీ ఏం చేయలేదు. మన పిల్లల గురించి మనం స్టాండ్ తీసుకోవాలి. సో మనం గట్టిగా ఉండాలి. మనమే అలా నెగిటివ్గా ఆలోచిస్తే సొసైటీ కూడా అలాగే ఉంటుంది. సొసైటీది ఏముంది, 2 రోజులు మాట్లాడతారు, తర్వాత మనం గట్టిగా పాజిటివ్గా ఉంటే సొసైటీ కూడా కొంతకాలం పట్టించుకొని వదిలేస్తుంది. సో అది మన పిల్లలు సఫర్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే, సో డూ యూ సపోర్ట్ ద ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీ? ఎస్. ఈరోజే యూ లెర్న్డ్ అబౌట్ ఈ కమ్యూనిటీ ఆర్ ప్రైడ్ మంత్ అన్ని. సో ఐ థాట్ మేబీ అక్కడున్న పిల్లలు కూడా లైక్ ఎవ్రీబడి వాళ్ళు కొంచెం వాళ్ళ పేరెంట్స్ జనరేషన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు మారచ్చు అని చెప్పి దిస్ ఈజ్ లైక్ మై ఐడియా ఆఫ్ మేకింగ్ అ వీడియో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఫర్ గివింగ్ యువర్ టైం. మంచి స్టోరీస్ వస్తాయి. ఇందాక నేను చెప్పడం మర్చిపోయా. సో 3, 2, 1 అంట. సో వీ హ్యావ్ టు సే హ్యాపీ ప్రైడ్ మంత్. ఓకే, వెయిట్. సో ఇట్స్ ఫైన్. నేను తర్వాత కట్ చేసుకుంటా. వెనకాలంతా చండాలంగా కనబడుతుంది. ఇట్స్ ఫైన్ అమ్మా, ఇట్స్ ఫైన్. వెనకాల బాగాలేదు. ఇట్స్ ఫైన్. చెప్పు. ఇట్రా కొంచెం ఇట్రా. ఓకే.